బాధలతో ఉంటున్నాం మేమంతా. మళ్ళీ ఒకటి ఏం చెప్తున్నా అంటే ఫుల్ గవర్నమెంట్ వచ్చింది, మనకి ఏం అవసరం? కార్యకర్తకి ఈ విలువ. జెండా పట్టుకొని ఇక్కడ భుజాలు కాసేటట్టుగా 20-30 ఏళ్ళ నుంచి జెండాను కాపాడినటువంటి కార్యకర్తలకు విలువ ఇయ్యి. సర్పంచ్ ఎలక్షన్లలో, ఎంపీటీసీ ఎలక్షన్లలో వార్డు మెంబర్లు నిలబడ్డలకు, వార్డు కౌన్సిలర్లకు, మున్సిపల్ చైర్మన్లకు, జిల్లా పరిషత్ చైర్మన్లకు నువ్వు పార్టీని గుర్తించినోని, పార్టీ కష్టాలలో ఉన్నోని పట్టించుకొని నువ్వు చైర్మన్లు ఇవ్వాలి, వైస్ చైర్మన్లు ఇవ్వాలి, జిల్లా పరిషత్ చైర్మన్లు ఇవ్వాలి, మున్సిపల్ శాఖలలో ఇవ్వాలి. కానీ అనాముకుని ఆడపెద్ద 4 కోట్లు ఉన్నాయి, నిన్ననే రిటైర్మెంట్ అయ్యింది ఐఏఎస్కి ఏం పని నీకు రాజకీయాలలో? ఐఏఎస్కి ఏం పని నీకు? ఐపీఎస్కి ఏం పని నీకు? మీకు ఎందుకు ఇవ్వాలి? రాజకీయాలలో ఐఏఎస్ ఐపీఎస్ ఏమవసరం? వాళ్ళు వస్తే సుఖంగా ఏసీలో పడినావు, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏసీలలోనే గదే గడిలో వ్యవహారం చేస్తావు నువ్వు. ఐఏఎస్ లైఫ్ మరి ఇన్ని రోజులు కష్టపడ్డా నాలాంటి కార్యకర్త ఐఏఎస్ సినిమా హీరో రాగానే ఇక్కడ నిలబెట్టంగానే మరి మేము కష్టపడ్డోళ్ళం ఎక్కడ వాళ్ళు అని ఎనీ పార్టీ, నాట్ ఓన్లీ కాంగ్రెస్, ఎనీ పార్టీ ఇండియన్ కాన్స్టిట్యున్సీ ఎక్కడికి పోవాలి? వీళ్ళు 20 ఏళ్ళు ప్రజల మధ్యలో ఉండి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, పింఛన్లు, హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, దురికాన్ హాస్పిటల్, ఈఎన్టీ హాస్పిటల్, అనేకమైన గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి సూపరింటెండెంట్లతో మాట్లాడి మంచి బెడ్లు ఇప్పించి, ఆపరేషన్లు చేపించి, అపోలోలలో బిల్లులు 15-20 లక్షలు అయితే ఆ బిల్లులు తక్కువ చేపించి, ప్రతి అమ్మకు అయ్యకు స్కూల్ ఫీజుల కానించి, కాలేజ్ ఫీజుల కానించి, బీటెక్ సీట్లల్లో, ఈసీ మెడికల్ సీట్లలో 10 లక్షలు తక్కువ చేసి, బీటెక్ సీట్లలో 5 లక్షలు తక్కువ చేసి, స్కూల్ ఫీజులలో 1,00,000 ఉంటే 50,000 తక్కువ చేసి, నారాయణ, చైతన్య, గాయత్రి, ఫ్రిడ్జ్ లాంటి కాలేజ్, ఇంటర్ కాలేజీలలో లక్షల రూపాయలు ఉంటే మళ్ళీ లక్షల రూపాయలు లెటర్ ఐడీల మీద చేసి వీళ్ళంతా ఒక గుమ్మడికాయ తిరిగేంత జమ చేసుకున్నాగా నియోజకవర్గంలో తక్కువ నీడు వస్తాడు. ఓ సినిమా హీరో అంటాడు, ఓ ఐఏఎస్ అంటాడు, ఒక బిజినెస్ మ్యాన్ అంటాడు. ఈ లొటపీస్ గాళ్ళకి ఏం అవసరం ఇలా తెలియదా? ఆ రోజే చెప్పాలి, సభ్యత్వం ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీలో తిరగకుర్రా బాబు, 30 కోట్లు ఉన్నాయా, లేకుంటే పరుపులలో పరుపులు వేస్తారా, కాళ్ళు మొక్తారా అని చెప్తే ఆ రోజు రావాలనో వద్దు అని చెప్పేసి ఆ రోజు నిర్ణయించుకుంటాం. బాధతో చెప్తున్న కాంగ్రెస్ ఒరిజినల్ క్యాడర్కి చెప్తున్నా, ఇది వచ్చిపోయే సౌటగాళ్లకు, సన్నాసులకు, ఎదవనా కొడుకులకు కాదు. ఇలా మా సీనియర్ కాంగ్రెస్ లో ఒకటి అడగాలనుకుంటున్నా నేను, ఏం చేస్తున్నారు మీరు? అంతకుముందు మాట్లాడిన మాటలు ఇవ్వాల లేవు, మీ మంచి వ్యక్తులు ఉండొచ్చు కానీ నువ్వేం చేస్తున్నావు కార్యకర్తలకు? నువ్వు డబ్బులు ఇవ్వమంటలేం, మేము బ్రోకర్లం అయితామంటలేం, మేము ఉసుక దందాలు చేస్తామంటలేం, మీ ఇండ్ల మీద వసూలు చేస్తామంటలేం. మమ్మల్ని గుర్తించు, ఇంటికి వచ్చినప్పుడు ఏమయ్యా బాగున్నావా, ఒరిజినల్ కాంగ్రెస్ నువ్వు 10-20 ఏళ్ళ నుంచి కష్టపడ్డావు, దా పక్క కూర్చోండి. కాంగ్రెస్ లో కార్యకర్తల కరువు తక్కువైందంటారా? 100% తక్కువైంది. ఏడా విలువ ఉంది? ఏఐసిసి కమిటీలు ఎంతమంది ఉన్నారో తెలుసా? కాంగ్రెస్ పార్టీ గొప్పది, ఆ సిద్ధాంతాలు అమలైతలేవని చెప్పి. ఆ రోజు ఎప్పుడు వస్తుంది అంటారు అమలయ్యే రోజు? నాలాంటోడు అయినప్పుడు వస్తుంది, నీలాంటోని కూడా లైఫ్ వస్తుంది. అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తికి పొద్దున టికెట్ అనౌన్స్ చేసి మళ్ళీ సాయంత్రం వాపస్ తీసుకోవడం వెనుక ఉన్న అంతరం ఏంటంటే కుల్లాగా ఏం చెప్తారన్న మీరు? అదే నువ్వు చెప్పినావు కదా, కాళ్ళు మొక్కకుంటే ఇట్లనే ఉంటారు అని చెప్పేసి. మేము పీజీఆర్ లాగా బతకాలనుకుంటున్నాం అంతే. ఇప్పుడున్న నాయకులంతా ఎవరైనా మాకు సంబంధం లేని విషయం, మేము ముఖేష్ గౌడ్ లెక్క బతకాలనుకుంటాం. మాకు మా అంజన్ కుమార్ యాదవ్ ఇట్లానే ఉంటే రాబోయే రోజుల్లో అవకాశాలు ఇంకా రాకపోవచ్చు, మరి అప్పుడు ఎట్లా? పార్టీ టికెట్ ఇవ్వకపోవచ్చు కానీ జనాల అభిమానం తగ్గదు కదా సేవ చేసిన రోజు. నువ్వు రోడ్డు మీద పోతుంటే యాక్సిడెంట్ అయిపోయి పడిపోయినావు, నిన్ను ఎత్తుకుపోయి నేను ఒక హాస్పిటల్ వేసిన తర్వాత నువ్వు బతికినంగా వచ్చి నా మీద ఎల్లకాలం నా ఫోటో బ్యానర్ చూసినప్పుడు అయితే గుర్తు పెట్టుకుంటావు, నేను నిలబడ్డప్పుడైతే నువ్వు ఓటు వేస్తావు కదా, గజాలు నాకు కావాలి. సీనన్న, మీకు ప్రజల్లో ఇంత అభిమానం ఉంటే ఎందుకు మరి పార్టీలు ఎమ్మడి తిరగడం? మీరు ఇండిపెండెంట్ గా దానికి కూడా ఒక రోజు వస్తుంది. నేను ఒకటే దానికి ఏం కంకణం కట్టుకొని లేను, మళ్ళా గెలిచి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మీద మళ్ళా మాట్లాడతానే. నేను పార్టీలో గెలుస్తా టికెట్ ఇస్తే, లేకున్నా గెలిచి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే ఉంటా. కాంగ్రెస్ పార్టీ మా రక్తం, కాంగ్రెస్ పార్టీ బ్యానర్ లేకుంటే ఇక్కడ పోము. నాకు సోనియా గాంధీ మేడం న్యాయం చేసింది, రాహుల్ గాంధీ గారు న్యాయం చేసిరు. పార్టీలు రూలింగ్ లో లేనప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు కదా. ఒక బీసీ, ఒక గొల్లోళ్ళ ఇంట్లో పుట్టిన ఒక బిడ్డకు, ఒక బహుజన బిడ్డకు ఏఐసిసిలో అంత చిన్న ఏజ్లనే తీసుకొని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓబీసీ డిపార్ట్మెంట్ అయినా, ఎస్సీ సెల్ అయినా, ఎస్టీ సెల్ అయినా, మైనార్టీ సెల్ అయినా, ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్లో అయినా
మేమంతా కష్టపడ్డోళ్ళం. ఎలక్టెడ్ సిస్టంలో పనిచేసిన నేను యూత్ కాంగ్రెస్లో ఎలక్టెడ్గా గెలిచినోడిని నేను. కొన్నేళ్ళ నుంచి యూత్ కాంగ్రెస్ స్టూడెంట్ లీడర్ నుంచి వచ్చినోడిని. ఏదో సాదా బైరామలో వచ్చినట్టు మార్కెట్లో దొరికిన కొత్తిమీర కట్టని కాదు కదా. 100% వలస వచ్చిన కాంగ్రెస్ వాదులకు కొంత వ్యత్యాసం ఉంటుంది అంటారా? ఎవ్వనుకుండదు. మేము బరాబర్ కూర్చుంటాం గిట్లనే. గాంధీ భవన్లో అయినా, సోనియా గాంధీ మేడం ముందడైనా, రాహుల్ గాంధీ గారి ముందడైనా. ఎందుకంటే సాయం కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పి కూర్చుంటాం. మీ లెక్క పోయి ఈ పార్టీలో తిట్టి ఆ పార్టీలో సంపాదించుకొని ఇట్లా తిరిగేటోళ్ళం కాదు. కొంద కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒరిజినల్ కార్యకర్తకు ఉన్న హక్కు ఇది. ఎందుకంటే అమ్మ నాయన 4 పిల్లల్ని కన్నప్పుడు ఆస్తిల బరాబర్ భాగం ఉంటుంది. కొట్లాడతాం, టికెట్ తెచ్చుకుంటాం. అన్న మీరు ఇందా మాట్లాడినట్టు మేము కాంగ్రెస్ పార్టీ అంటే కోసుకునే అంత అభిమానం ఉంది మాకు అని అన్నారు కదా. అంత అభిమానం ఉన్న వ్యక్తికి టికెట్ ఇచ్చి మళ్ళీ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మీరు చెప్పాలి, మీడియా మిత్రులు, ప్రజానికం చెప్పాలి. నా బాధ నేను బాధపడ్డా. నా కార్యకర్తలు 1000 మంది ఏడ్చిరు నా దగ్గరకు వచ్చి. డిస్టిక్లలో కూడా నేను V6లో వచ్చిన వీడియోలు కూడా వినిపిస్తాను నీకు. ఓ ముసలాయన అంటుంటాడు ఆడే గెలుస్తాడు సీన్ గార్డ్ ఇండిపెండెంట్ ఇస్తే అని. సరే మళ్ళీ కూడా పార్టీ కట్టుబాటు పడ్డా. ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ఎంపీ ఎలక్షన్ల నాగేందర్ అన్న కష్టపడితే మన 14,500 ఓట్లు పడ్డాయి నా డివిజన్ లా. సీనియర్ నేను మీ ఇంటర్వ్యూకి వస్తే మీ లోకల్ నియోజకవర్గంలో ఒక అభ్యర్థికి ఒక నా తెలిసిన మిత్రుడు ఉంటే ఫోన్ చేసిన, ఇట్లా సీనన్న ఇంటర్వ్యూకి వెళ్తున్నా మరేం సంగతి అది అని మాట్లాడితే, ఆయన సీనన్న చాలా ముక్కుసూటి మనిషి, ఎవరికి భయపడాడు అది ఇదేదో. ఇంటర్వ్యూలల్లా ఏం చేస్తారంటే పొగుడుతారు, మా అన్న మంచోడు, మా అన్న మంచోడు, ఆ అన్న మంచోడు అని. నేను పార్టీ మంచిదని చెప్తున్నా, ఏ అన్న మంచోడు అని చెప్తలేను. అన్న మంచోడా చెడ్డోలో ప్రజలు నిర్ణయిస్తారు. కొడితే చంద్రబాబు నాయుడు 25 సీట్లకు పోయిండు 2018-19లో. మళ్ళా కొడితే జగన్మోహన్ రెడ్డి 2029లో 11-12 సీట్లకు వచ్చిండు. రేపు ఆ కొట్టుడు తెలంగాణలో లేకుండా కేసీఆర్ని కొట్టినట్టు మనం కొట్టకుండా కార్యకర్తల్ని ప్రజలు నాకు బాగా చేయమని చెప్తున్నారు.